హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను కవితా నాయకుని. మహిమాన్వితమైన దివ్యమంగళ శక్తి రూపాలలో ఏడుపాయల దుర్గాభవాని క్షేత్రం ఒకటి. ఏడుపాయలుగా చీలిన మంజీర నది మధ్యలో రాతి గుహలో వనదుర్గ భవాని వెలిసిన పుణ్యక్షేత్రం. ఏడుపాయలలో 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత సుప్రసిద్ధమైన ఆలయం. ప్రశాంతమైన అడవిలో సహజరాతి నిర్మాణాల మధ్య ఉన్న ఈ అందమైన మందిరం గురించి తెలుసుకుందాం. వనదుర్గ భవాని మాత ఎలా వెలిసింది అంటే, అప్పట్లో నివసించే ఆటవికులలో ఒకరికి కలలో కనబడి ఇక్కడ నన్ను ప్రతిష్ఠించండి అని చెబితే వాళ్ళు ప్రతిష్ఠించారని భక్తుల యొక్క విశ్వాసం. ఈ ఏడుపాయల వనదుర్గమాత ఆలయం హైదరాబాద్కి 96 కిలోమీటర్ల దూరంలో, మెదక్ జిల్లాకి 14 కిలోమీటర్ల దూరంలో నగ్సాన్పల్లి గ్రామంలో మంజీర నది ఒడ్డున వెలిసిన వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. అయితే ద్వాపర యుగాంతంలో పాండవులలో ఒకరు అర్జునుడి మనవడైన పరీక్షిత్తు మహారాజు వేట కోసం ఈ అడవి ప్రాంతానికి వచ్చాడు. అలా వేట కోసం వచ్చిన పరీక్షిత్తు మహారాజుకి చాలా దాహం వేస్తుంది. అప్పుడు నీటి కోసం వెతుకుతూ ఉంటే ఒక ఋషి తపస్సు చేస్తూ కనిపిస్తాడు. అప్పుడు ఆ పరీక్షిత్తుడి దగ్గరికి వెళ్ళి దాహం వేస్తుంది, నీళ్లు ఉంటే ఇస్తారా అని అడుగుతాడు. ఎంతసేపు నీటి కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు, కానీ ఆ ముని కఠోరమైన తపస్సుమై ఉంటాడు. ఇక పరీక్షిత్తు మహారాజుకి కోపం వచ్చి పక్కనే చనిపోయి ఉన్న పామును తీసుకొని నిష్టగా తపస్సు చేస్తున్న ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ ముని కుమారుడు అక్కడికి వస్తాడు. తన తండ్రి మెడలో పామును చూసి కోపంతో, ఎవరైతే నా తండ్రి మెడలో ఈ పామును వేశారో వాళ్ళు పాము కాటుని మరణించుగాక అని శపిస్తాడు. ఆ శాపంతో కొన్ని నెలల తర్వాత పరీక్షిత్తుడు పాము కాటుకు మరణిస్తాడు. ఆ పరీక్షిత్తు మహారాజు కొడుకే జనమేజయరాజు. జనమేజయరాజు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమదగ్ని, అగ్ని, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. సర్పయాగం కారణంగా ఎక్కడెక్కడి నుండో సర్పాలు వచ్చి అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఎక్కడ దాక్కున్న మంత్రం ప్రభావంతో పాములన్నీ వచ్చి యజ్ఞగుండంలో పడిపోతున్నాయి. దాంతో సర్పజాతి అంతమవుతుందన్న భయంతో, ఆందోళనతో నాగుల తల్లి కద్రువ దేవుళ్లను వేడుకుంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ యజ్ఞాన్ని ఆపే శక్తి అస్తిక మహర్షి మునికి మాత్రమే ఉందని చెప్పడంతో నాగులన్నీ కలిసి అస్తిక మునిని ప్రార్థించాయి. యాగం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి జనమేజయ రాజుకి నచ్చజెప్పి సర్పయాగం ఆపించాడు. అయితే అప్పటికే బూడిద రాశులుగా మారిపోయిన తన కొంతమంది బిడ్డలను చూసి నాగుల తల్లి కద్రువ చాలా బాధపడుతుంది. యజ్ఞశాలకు వచ్చిన ఋషులను, మిగిలిన పెద్దలను చూసి కన్నబిడ్డల చితాభస్వం ఇలా గాల్లో కలిసిపోవాల్సిందేనా అని వారికి సద్గతులు కలుగజేయండి అని వేడుకుంటుంది. వారందరూ ఈ సమస్యకు మార్గం చూపమని సూత మహర్షిని ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షి పాతాళ లోకంలో ఉన్నతి అనే నది ప్రవహిస్తుంది. ఆ నది భాగీరథి సోదరి. ఆ నదిని తీసుకొచ్చి యజ్ఞకుండాలలో ప్రవహింపజేస్తే వీరందరికీ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్తాడు. భగవతి నదిని పాతాళ లోకం నుండి తీసుకురాగల శక్తి ఒక గరుత్మంతుడికి మాత్రమే ఉందని చెప్తాడు. అప్పుడు నాగులమాత కోరిక మేరకు గరుత్మంతుడు పాతాళ లోకానికి వెళ్ళి భోగవతి నదిని తీసుకువచ్చి 7 పాయలుగా ప్రవహింపజేస్తాడు. మహాసర్ప యాగశాలలో యజ్ఞగుండాలను పవిత్రం చేయవలసిందిగా కోరాడు. భోగవతి నదిగా మారి యజ్ఞగుండాలను ముంచుతూ ముందుకు సాగిపోయి గోదావరికి ఉపనదిగా మారి గోదావరిలో కలివాది దేవుళ్ళు ఈ పుణ్య నదిలో స్నానం చేసి పునీతులయ్యారు. ఈ కారణంగా ఇక్కడ నదిని గరుడ గంగ అని పిలుస్తారు. జనమేజయుడు యజ్ఞకర్తగా వ్యవహరించిన యజ్ఞం మధ్యలో ఆగిపోవడంతో తన ముంజేతి కంకణాన్ని తీసి ఆ నదిలో వేయడంతో ఈ నదికి మంజీరా నది అని పేరు వచ్చింది. భక్తులు గంగా నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుని తన మొక్కులు తీర్చుకుంటారు. ఇంత చరిత్ర కలిగిన ఈ ఏడుపాయల దుర్గమ్మ ఆలయం తర్వాత కాలంలో ప్రభావం కోల్పోయి మరుగున పడిపోయిందని చెప్తారు.
కాశయోగేంద్రుడు అనే అవధూత కాశీ నుండి 16 కలశాలను తీసుకొచ్చి ఈ ఏడుపాయల దుర్గామాత ఆలయంలో విడిది చేశారు. దుర్గామాత అతని కలలోకి వచ్చి ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించమని ఆజ్ఞాపించడంతో కాశీకి తిరిగి వెళ్లకుండా 6 మాసాలు కఠినమైన ఇష్టాన్ని కొనసాగించాడు. మూలరాతి మీద యంత్రప్రతిష్ఠ చేసి దుర్గా మహామంత్ర పునశ్చరణ చేశాడు. ఆ తర్వాత కొంతకాలం అక్కడే ఉండి స్థానికులకు మంచి చెడు చెప్తూ కొంతకాలానికి ఉన్నట్టుండి ఎవరికి కనబడకుండా అంతర్ధానం అయిపోయాడు. అవధూత వేసిన ఎరుము వలన భక్తులకు కల్పవల్లిగా వెలుగొందుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఈ ఆలయ దర్శనానికి తెలంగాణ నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర సమీప ప్రజలు లక్షల్లో వస్తుంటారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర జరుగుతుంది. ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు ప్రసిద్ధి చెందినవి. దసరాకి నవరాత్రి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. మంజీర నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. దశాబ్దాల తరబడి ఇక్కడే జాతర జరుగుతుండడం వల్ల ఆలయ ప్రాశస్త్యాన్ని భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని ఏడుపాయల జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తుంది.